నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి. ఒకసారి మనం ఈ క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీని గురించి నేను ఏ విధంగా అడుగుతారో, ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయని నేను కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఒకసారి చూడండి, క్వశ్చన్ చదువుతాను. రవి తన వద్ద ఉన్న మిఠాయిలలో పావు భాగం ప్రియకు, 5 మిఠాయిలు రమ్యకు ఇచ్చాడు. ఇంకా తన వద్ద 7 మిఠాయిలు మిగిలి ఉన్నా అతని వద్ద మొదట ఉన్న మిఠాయిలు ఎన్ని? ఇక్కడ చూడమ్మా, దీన్ని మనం ఏ విధంగా చేస్తామో ఒకసారి చూడండి. ఇక్కడ ఏముందమ్మా, రవి తన వద్ద ఉన్న మిఠాయిలు అన్నీ అమ్మా ఎక్స్ అనుకుందాం. స్కిప్ చేయకండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకండి, ఎక్స్ అనుకుందాం అమ్మా. రైట్. సో పావు భాగం, ఈ ఎక్స్ అనేది మొత్తం. సో దీంట్లోకి మనం పావు భాగం తీయాలి. అంటే ఎంత అవుతుందమ్మా? 1/4 అవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. ఎంత అమ్మా? 1/4. ఎన్నకి తీసేస్తున్నాం? ఎక్స్ కాబట్టి ఎక్స్. రైట్ అమ్మా? రైట్. తర్వాత ఏమన్నాడు? 5 మిఠాయిలు రమ్యకి ఇచ్చాడు. ఇందులో నుంచి కదమ్మా ఇచ్చేది -5. ఓకే, ఈజీ కోట్ ఎంతనమ్మా? మిగిలిన ఎంత? 7. ఇదే కదమ్మా? రైట్. ఇప్పుడు చూద్దామమ్మా, ఇది మనకు ఎల్సిఎం తీయాలి. ఎట్లా తీస్తాం దీన్ని? 1 ఉంది కాబట్టి దీన్ని అడ్డగుణకారం చేయండి. అప్పుడు ఏమవుతుంది? 4 × x - x, ఇక్కడ 4 ఉంటుంది కదమ్మా, /4. ఇదేమవుతుంది? -5 అవుతుంది. ఇది 7 అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ 4x నుంచి x తీసేస్తే ఎంతనమ్మా? 3x. ఎస్, /4. ఇది చూడండి, -5 ఉంది. అటుపోతే ఏమవుతుందమ్మా మనకు? 7 + 5. 7 + 5 అయింది. ఇప్పుడు చూడండమ్మా, 3x/4 ఇదెంత అవుతుంది మనకు? 7 + 12 అవుతుందమ్మా. ఇప్పుడు చూడండి, 3x ఇదేమవుతుంది? 12 × 4 అవుతుంది. రైట్, ఇదే కదా? సో x అప్పుడు ఏమవుతుందమ్మా? 12 × 4/3 అవుతుంది. 3 × 1 = 3 × 4 ఎంత అవుతుందమ్మా? x 16. ఇదే కదా మన ఆన్సర్. రైట్. ఇది అనేది మనకు ప్రతి ఒక్కరు కూడా చేసే విధం అమ్మా. ఓకేనా? ఇది ప్రతి ఒక్కరు చేస్తారు. సో ఇది ప్రాసెస్ అనేది ఎక్కడ చెప్తారంటే స్కూల్లో పిల్లలకి చెప్పే మెథడ్ అమ్మా. ఇది ఎక్కడ చెప్తారు? పిల్లలకు స్కూల్లో చేసే మెథడ్. ఇది పిల్లలకు చెప్పే మెథడ్ అమ్మా. ఓకే, మనం ఏ విధంగా చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుంది జస్ట్ వినండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండమ్మా. ఇక్కడ ఎంత ఉందమ్మా? 1 ఉంది. ఓకే, ఇది 1. ఇందులో సగం ఎంతనమ్మా? 1/2. రైట్ అమ్మా? ఓకే, ఇందులో సగం ఎంతనమ్మా? 1/2లో 1/4. ఓకే, ఈ 1లో సగం ఇంత. ఈ 1/2లో సగం ఎంత? 1/4. ఈ 1/4లో సగం ఎంత? 1/8. ఇక ఇందులో సగం ఎంత? 1/16. ఇలా వెళ్తూ ఉంటారమ్మా. ఇంటూ 2 చేసుకుంటూ వెళ్తుంటారు. ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇక్కడ ఇది 1 అమ్మా. ఓకే, ఇది 1 అంటే 100%. జాగ్రత్త, ఈ కాన్సెప్ట్ ఉన్నారంటే ఈ నెంబర్ సిస్టమ్లో వచ్చి ప్రతి ప్రాబ్లం, భిన్నాలలో వచ్చి ప్రతి ప్రాబ్లం చేయగలుగుతారు. ఓకేనా? ఇదేంటిది? 1. ఇది 100%. ఓకేనా? ఈ 1/2 అంటే ఎంతనమ్మా? 50%. ఓకేనమ్మా? ఈ 1/3 సారీ, ఈ 3/4 ఉంది కదమ్మా. 3/4 ఇదెంత? ఇదెంతనమ్మా? సగము. ఈ 3/4 ఎంత? 3/4 అంటే ఎంతనమ్మా? 3 పావులు. 3 పావులు అంటే ఇది ఎంత అవుతుందమ్మా? 75% అవుతుంది. ఓకేనా? ఈ 1/4 ఎంతనమ్మా? 25%. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. ఓకేనా? చాలు. ఇక్కడ 1 అనేది 100%. 1/2 ఈ 1లో సగము. ఈ 1లో 3/4 అంటే దీంట్లో 3 పావులు, దీంట్లో పావు. ఇది పావు, ఇది 3 పావు, ఇది అర్ధ పావు. ఈ గుర్తు పెట్టుకుంటే చాలు. ఈ విధంగా మనకు తెలిస్తే చాలమ్మా. ఓకేనా? ఈ పావు, ఈ 1 నుంచి ఈ పావు తీసేస్తే ఎంత మిగులుతుందమ్మా? సారీ, ఈ 1 నుంచి జాగ్రత్తగా వినండి. ఈ కాన్సెప్ట్ విన్నారంటే మీరు చాలుగా. ఓకేనా? ఈ 1 నుంచి సగం తీసేయండి. సగం తీసేస్తే ఏమవుతుంది? -1/2. అంటే ఓవరాల్ గా దీన్ని మనం ఎల్సిఎం అన్ని కథా కానకారాలు అన్ని వేసి మనం లాస్ట్ ఏం చేస్తాం? 1/2 అని తెస్తాం. ఓకేనా? మీరు అలా కాకుండా ఇది 1 ఉంది, 1లో సగం, ఇది సగం తీసేస్తాం. 1లో సగం తీసేస్తే ఇంకా మిగులుతుంది ఏంటమ్మా? సగం. ఈ విధంగా కాన్సెప్ట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది 1 ఉందమ్మా. ఇందులో నుంచి 1 నుంచి మనము 3/4 తీసేస్తున్నాం. ఓకేనమ్మా? 3 పావులు తీసేస్తే అసలు 1లో ఎన్ని పావులు ఉంటాయమ్మా? 1 ఉన్నది. ఈ 1లో ఎన్ని భాగాలు చేయొచ్చు మనం? 4 భాగాలు చేయొచ్చు. ఓకేనా? ఇది 25%, ఇది 25%, ఇది 25%, ఇది 25. అంటే ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4. నేను ఎందుకు చెప్తున్నానో వినండమ్మా. ఈ 1/4 ఇప్పుడు మనం దీన్ని ఎల్సిఎం తీసే బదులు ఈ 1/4 ఉంది, 3/4 ఉంది, ఇది 3 పావులు ఉంది. 1 పావు మిగిలింది. 1 నుంచి 3 పావులు తీసేస్తే 1 పావు కదా మిగిలింది. అంటే ఎంతమ్మా? 1/4 కదా? ఎస్ ఆర్ నో? రైట్. అదే విధంగా నేను 1 నుంచి 1/4 తీసేస్తున్నాను. 1 నుంచి పావు తీసేస్తే ఇంకేమి మిగులుతుందమ్మా? 3 పావులు మిగులుతుంది. అవునమ్మా? 3 పావులు. ఇది తెలిస్తే చాలమ్మా మీకు. ఈ కాన్సెప్ట్ వచ్చినట్టుగా అర్థమైంది కదా? ఇది మీకు తెలియాలి. ఇది ఎగ్జామ్లో మీకు తెలియాలి. ఇది ఏ కోచింగ్ సెంటర్లో కూడా ఇంత క్లుప్తంగా మీకు చెప్పారు. ఓకేనా? ఇప్పుడు చూడండి అమ్మా. రవి తన వద్ద ఉన్న మిఠాయిలలో ఎంత ఉన్నాయమ్మా? మిఠాయి 1. ఓకేనమ్మా? 1. రైట్. 1 మిఠాయి ఉంది. పావు భాగం ప్రియకి ఇచ్చాడమ్మా. పావు భాగం ఈ 1 నుంచే కదమ్మా పావు భాగం అంటే 1/4 కదా. మిగిలింది ఎంతనమ్మా మనకు? 3/4. ఇదే కదమ్మా మిగిలింది. 1/4 పావుకి 1/4 అనేది ఇచ్చేసారు, అయిపోయింది. ఇది ఏంటిదమ్మా? మిగిలింది. ఎస్ ఆర్ నో? మిగిలింది. అవునమ్మా? ఇక్కడ చూడండి, మిగిలింది కదా. ఈ 5 మిఠాయిలు రమ్యకి ఇచ్చారు. ఇంకా తన వద్ద ఈ 7 ఉన్నాయి,
ఈ 5 కూడా పట్టుకుందాం మనం, ఇటు తీసేసుకుందాం. ఎంత అవుతాయమ్మా అంటే ఈ పావు, ఒకటి నుంచి పావు తీసేసినాం. ఓకే, పావు తీసేసిన తర్వాత ఎంత మిగులుతాయమ్మా? 3/4. కానీ ఇక్కడ ఈ 5 ఉన్నాయి కదా, 5 + 7 ఏమవుతుంది? 12 అవుతుంది. అవునా? ఎందుకు? ఇది మిగిలినాయి ఈ 5 నేను ఈ రమ్మకి ఇయ్యలేను అనుకోండి. ఈ 5 + 7 మిగిలినాయి కదా, ఇవి రైట్. 3/4 ఈ మనకి ఏంటిది? మిగిలినాయి. ఈ మిగిలిన భాగం కదనమ్మా. ఈ మిగిలిన భాగం ఎంత అవుతుంది? 5 + 7 12 అవుతుంది. రైట్ అమ్మా? రైట్. ఓకే రైట్. ఇక్కడ నుండి ఈ భిన్నం ఈ 3/4 అనేది దేని తెలుపుతుంది అంటే ఇది మొత్తం తెలుపుతుందమ్మా. ఎన్ని మిఠాయిలు ఉన్నాయని తెలుపుతుంది. ఇది ప్రజెంట్ మిఠాయిల సంఖ్య తెలుపుతుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ మిఠాయిలు ఎంత అమ్మా? 12. అంటే దీన్ని దేంతో మనం మల్టిప్లై చేస్తే 4తో మల్టిప్లై చేయాలి. దీన్ని కూడా దేంతో చేయాలమ్మా? మరి 4తో చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 4 × 4 16 అవుతుంది. ఇది కదమ్మా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేసే విధానం. ఇప్పుడు మీకు ఏమీ తెలియలేదమ్మా, ఈ క్వశ్చనే మీకు రాదు, చూస్తే అర్థమవుతుంది కానీ రాదు. ఇక్కడ 1/4 ఉంది. మీరు పావు తీసేస్తే ఇంకెంత మిగులుతాయి? 3 పావులు మిగులుతాయి. 3 పావులలో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, 3 పావులలో మీకు ఏమడిగిండు? మొదట ఉన్న మిఠాయిలు అంటే ఖచ్చితంగా ఇది మొత్తం అన్నట్టే కదనమ్మా. ఎస్ సార్, మొత్తం అన్నట్టే కదా, రైట్. ఈ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏమేమి ఉన్నాయమ్మా? ఇక ఇది పోదు, ఇది పోదు, ఇది పోతుంది, ఇది పోతుంది. రైట్ అమ్మా? రైట్. ఈ 2 క్వశ్చన్లో మీకు 50-50 ఛాన్సెస్ వచ్చినాయా లేదా అంటే రైట్ అవ్వడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ సార్, రైట్. ఈ విధంగా కూడా చేయొచ్చమ్మా 4. ఒకవేళ మీకు ఈ విధంగా అడగచ్చు. ఎలా? ఇప్పుడు 1 ఉందమ్మా, 1 నుంచి పావు భాగం అని ఇచ్చింది ఇక్కడ, కానీ 3 పావులు ఇవ్వచ్చు. 3/4 తీసేస్తే ఎంత మిగులుతుందమ్మా మనకు? ఎంత మిగులుతుంది? 1/4 మిగులుతుంది. ఓకేనా? రిమైనింగ్ భాగం ఎంత? రిమైనింగ్ ఎంతో కొంత 7 ఇస్తాడు అనుకో, రిమైనింగ్ భాగం ఎంత అని అడుగుతాడు, లేదా మొత్తం భాగం అని అడుగుతాడు. మొత్తం అంటే 4తో డివిజిబుల్ కావాలా? ఇప్పుడు రిమైనింగ్ భాగం అంటే ×7. ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయమ్మా. ఓకేనా? ఈ విధంగా క్వశ్చన్ అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ విధంగా ఉంటుంది. మనం సెలెక్ట్ అయిన తర్వాత లేదా ఏదైనా ప్రైవేట్ స్కూల్లో చెప్పేటప్పుడు పిల్లల చెప్పే మెథడ్ ఇది అమ్మా. మనం ఈ మెథడ్ నేర్చుకొని ఎగ్జామ్లో పోతే మనం లెక్క చేస్తామేమో కానీ ఇన్ టైంలో మాత్రం చేయలేమమ్మా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి అమ్మా, 40 మంది విద్యార్థుల గల తరగతిలో బాలికల బాలుర సంఖ్యలో 3/5 వంతు అయినా బాలుర సంఖ్య ఎంత? ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో, అవునమ్మా. ఇక్కడ నేను చెప్తాను చూడండి అమ్మా, ఇక్కడ ఫ్రాక్షన్ ఉందమ్మా. ఓకే, ఏదైతే పైన ఉందో, ఏదైతే లో ఉంటుంది కదమ్మా, సంఖ్యలో లో ఉంటే కిందిది అవుతుందమ్మా. ఎక్కడైతే లో ఉందో అది కిందిది అవుతుంది, అంటే డినామినేటర్లో ఉన్నదవుతుంది, అంటే హారంలో ఉండదవుతుంది. ఎక్కడైతే సంఖ్యలో అన్నప్పుడు కిందిది అవుతుందమ్మా. ఓకేనా? సంఖ్యలో అన్నప్పుడు ఎక్కడ? ఇప్పుడు బాలికల సంఖ్య ఇట్లా విడివిడిగా ఇచ్చినప్పుడు కిందిది అవుతుంది, గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక్కడ బాలుల సంఖ్య ఇది ప్రజెంట్, బాలుర సంఖ్యలో బాలుర ఏదమ్మా? కిందిది. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏం చేస్తున్నాను? 3:3:5 రాస్తున్నానమ్మా. ఇక్కడ చూడండి 3:5. ఇక్కడ చూడండి, ఇందులో బాలురేది బాలికలేది చూడండమ్మా. బాలికలు, ఇదేం తెలుపుతుందమ్మా? బాలికలు అంటే గర్ల్స్ తెలుపుతుంది. బాలుర లో ఉంది కదా, లో అనేది కింద. లో ఎక్కడ ఉంది? బాలుర సంఖ్యలు. బాలురు అంటే ఎంతనమ్మా? ఇది బాయ్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చూద్దామమ్మా, ఇది గర్ల్స్, ఇది బాయ్స్. దీన్ని రేషియోలో రాసుకోవచ్చు కదమ్మా. రైట్. ఇది మొత్తం ఎంత అవుతుందమ్మా? మరి 8 అవుతుంది. ఇది ఏమవుతుంది? గర్ల్స్ ప్లస్ బాయ్స్ ఇద్దరు కలిపి అవుతుంది కదా. రైట్. ఇక్కడ వరకు మీకు క్లారిటీ అయిపోతే సరిపోతుందమ్మా. ఓకేనా? ఒక్కొక్కసారి ఏమని అడుగుతాడు అని అంటే, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ బాలుర సంఖ్య అని అడిగిండు, నెక్స్ట్ సారి బాలికల సంఖ్య అని అడగచ్చు, అవునా? ఆ విధంగా. లేదు ఇది ఇది ఇయ్యడమ్మా, ఇది ఈ విధంగా ఇవ్వడు, ఎలా ఇస్తాడు? ఇక్కడ ఈ 40 మంది అనేది ఇవ్వడు. సో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5 వంతు అయినా బాలుర సంఖ్య సంథింగ్ 25 అని ఇస్తాడు, లేదా మొత్తం మంది ఎంతమంది? ఇక్కడ నేను 360 డిగ్రీస్లో మీకు చెప్తాను చూడండమ్మా. ఇక్కడ బాలుర సంఖ్య బాలికల సంఖ్య ఇస్తేనేమో బాలికల సంఖ్యతో మల్టిప్లై చేయాలి, బాలుర సంఖ్య ఇస్తేనేమో బాలుర సంఖ్యతో మల్టిప్లై చేయాలి, మొత్తం ఇస్తేనేమో మొత్తంతో మల్టిప్లై చేయాలి. అదే విధంగా ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 40 అనేది దేని తెలుపుతుందమ్మా? ఇక్కడ బాలికలు తెలుపుతుంది, బాలురు తెలుపుతుంది. ఒక 40 మంది విద్యార్థులు గల తరగతిలో 40 మంది విద్యార్థులు అంటే ఇందులో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. విద్యార్థులు అన్నప్పుడు బాయ్స్ ఉంటారు, గర్ల్స్. అంటే ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు కదమ్మా. ఈ 40 అనేది దేని 8 అనేది దేని తెలుపుతుంది అంటే 40 తెలుపుతుందమ్మా. ఇది ఎంతలో పోతుంది అంటే 5లో పోతుంది. ఇది 5లో పోయినప్పుడు ఇది మొత్తాన్ని కూడా 5లలో పోతుందమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన బాయ్స్ కావాలి కాబట్టి ×5 వేయండి, ఎంత అవుతుందమ్మా? మనకు 25 అవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. అదే విధంగా మీరు గర్ల్స్ కావాలనుకుంటే ×5 వేయండి అమ్మా, ఎంత అవుతుంది? అప్పుడు మనకు 15 అవుతుంది. మళ్ళీ ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ కొడితే మళ్ళీ 40 అవుతుందమ్మా. ఇవి రెండు కూడా అండి మళ్ళీ మీకు 40 వస్తుంది. ఈ విధంగా మీరు నేర్చుకోవాలి తప్ప ఎక్స్ అనుకొని వై అనుకొని అలా స్కూల్ మెథడ్లో స్కూల్ మీరు
మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్కూల్ ఇస్తలేరు కదమ్మా, థియరీ ఏం రాయట్లేదు కదా, ఈ విధంగా చేయాలి. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి స్కూల్లో చెప్పే విధానానికి పోలిక చూడండి అమ్మా. పోలిక చూసినప్పుడు మాత్రమే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో టాప్లో ఉంటారు. మీరు అదే విధంగా ఎప్పుడు ఓల్డ్ మెథడ్లో, అది 2000లో మెథడ్లో అమ్మా, అప్పుడు టీచర్ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఆ విధంగా చేశారు. ఇప్పుడు AI వచ్చింది, అప్డేట్ రండి, అప్డేట్ అవుతూనే మీకు ఇలా అనేది షార్ట్ టర్మ్లో చేయగలుగుతారు. ఇంకా ఓల్డ్ మెథడ్లో ఫాలో అవుతూ ఉంటే, అదే స్కూల్ బుక్ అదే మెథడ్లో మీరు ఫాలో అవుతే ప్రాబ్లం వస్తుంది, కానీ రేస్లో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చేయాలి. లేదు నాకు ఇక్కడ బాలు అడిగారమ్మా, బాలు ఏంటిదమ్మా 5 యొక్క మల్టిప్లై అవుతుందమ్మా, 5 యొక్క మల్టిప్లై ఏడుందమ్మా, ఇది కాదు, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, రైట్ అమ్మా, రైట్, అవునా కదా. ఇంకో 5 యొక్క మల్టిప్లై ఇది అయింది, అవునా. మీరు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ 35 ఉంది, 27 ఉంది, 20 ఉంది, మీకు 25 ఉందమ్మా. ఇక్కడ మీకు ఆప్షన్ తెలుసు, రైట్. ఇక్కడ మీకు ఏమి తెలియదు, ఈ 8 కూడా ఏం తెలియదమ్మా. తెలియనప్పుడు ఏం చేయాలి, మీకు బాలర్ ఇచ్చింది, ఇదంతా బాలురే కదమ్మా, ఎస్ఆర్నో బాలురు. ఇక్కడ ఏంటిదమ్మా, బాలురు 5, ఓకేనా. ఇది 5, ఇది ఎలాగో కాదని మీకు తెలిసిపోయింది, ఎందుకంటే 5 టేబుల్లో పోదు, అవునా. ఇది పోదు కాబట్టి ఇది బాలురు, రైట్ అమ్మా, ఇది బాలురు, రైట్, ఇది బాలురు. ఇది ఎంతలా పోతుందమ్మా, ఎంతలా పోతుంది, ఇంటూ 5లా పోతుంది. ఇది ఎంతలా పోతుంది, ఇంటూ 4లా పోతుంది. ఇది ఎంతలా పోతుంది, ఇంటూ 7. జాగ్రత్తగా కాన్సెప్ట్ ఉండండి. 5 7 35, రైట్ అమ్మా, రైట్. ఇక్కడ 5 అనేది 37 అయింది. ఇప్పుడు ఇక్కడ గర్ల్స్ ఎంతనమ్మా 3, మరి 3 కూడా ఇంటూ 7లో పోవాలి కదమ్మా, ఎంత అవుతుంది, 21 అవుతుంది. ఇవి రెండు కూడితే ఎంత రావాలమ్మా, 40 రావాలి. మరి వస్తుందా, వస్తలేదు. సో ఈ ఆప్షన్ అనేది ఎగిరిపోయింది. ఇంకెన్ని ఉన్నాయమ్మా, ఇది 5 4 20, ఇది 4 వచ్చింది, ఇది 3 కావాలి కదమ్మా, 3 మళ్ళీ ఇక్కడ ఇంటూ 4 ఉంది కదా, ఇంటూ 4, 3 4 ఎంతనమ్మా 12. ఇవి రెండు కలిపితే మనకు 40 వస్తుందమ్మా, వస్తుందా, అవ్వట్లేదు. సో ఇది కూడా కాదమ్మా మనకు. నెక్స్ట్ ఏంటిది 3, ఇక్కడ 3, ఈ 3 ఎంతనమ్మా 5, ఎంత అవుతుంది 15 అవుతుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు కదమ్మా, అవునా కదా. ఈ విధంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేయాలి, కానీ ఎక్స్లు వైలు కాదమ్మా. ఈ క్వశ్చన్ చూడనమ్మా, ఒక సంఖ్యలో 5:3 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించారమ్మా. ఒక సంఖ్య ఉందమ్మా, దాన్ని 5:3లో 2 భాగాలుగా విభజించారు, ఓకేనమ్మా, రైట్. ఒక భాగం రెండో భాగం కంటే 10 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏంది. ఇక్కడ చూడమ్మా, ఎప్పుడే కానీ ఒక భాగం ఎక్కువ, తక్కువ, కంటే ఎక్కువ, ఇక్కడ చూడండి, కంటే తక్కువ, పెద్దది, కంటే పెద్దది, ఇక్కడ చూడమ్మా, కంటే పెద్దది, కంటే చిన్నది, మధ్య భేదం, మధ్య వ్యత్యాసం, ఇలాంటి పదాలు కనబడ్డాయి అనుకోమ్మా, అవి రెండింటి మధ్య డిఫరెంట్, రెండింటి మధ్య భేదం అన్నట్టు, మధ్య భేదం. ఇక్కడ ఏంటమ్మా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏ ఉంది, బి ఉందమ్మా. ఇలాంటి పదాలు కనబడ్డప్పుడు ఈ రెండింటి మధ్య భేదం అవుతుందమ్మా, ఈ రెండింటి మధ్య భేదం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎక్కువ కానీ తక్కువ కానీ, కంటే ఎక్కువ, కంటే తక్కువ, కంటే చిన్నది, కంటే పెద్దది, ఇక్కడ అంటే పెద్దది, చిన్నది, పెద్దది, ఇలాంటి పదాలు, భేదము, వ్యత్యాసము, ఇలా, ఓకేనా. ఇలా వచ్చినప్పుడు 2 సంఖ్యల మధ్య భేదాన్ని తెలుపుతుందమ్మా, 2 సంఖ్యల మధ్య భేదాన్ని తెలుపుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా భేదం తెలుపుతుంది కదా, మరి మొత్తం అన్నప్పుడు వీటి యొక్క సమ్ తెలుపుతుందమ్మా. ఇది మొత్తము, ఇది మొత్తము, ఇది భేదము. నేను అందుకే మీకు పదే సార్లు చెప్తాను, ఏంటిది, a + b = 10 అయింది, a - b = 6 అయింది. ఇదే కదమ్మా, ఈ రెండింటి మధ్య భేదం అనేది 6 అవుతుంది, ఈ రెండింటి మధ్య సమ్ అనేది 10 అవుతుంది. ఏం చేయాలి మరి, ఏ కావాలి, బి కావాలి అన్నప్పుడు ఏమి లేదు, జాగ్రత్తగా వినండి. నేనేం చెప్తున్నాను, ఇక్కడ చూడండి, ఈ 10 + 6 ఎంత అవుతుందమ్మా, 16. 16లో సగం చేయండి అమ్మా, ఎంత అవుతుంది, 8. 8 అనేది ఏ అవుతుంది. ఏ విలువనే ఎందుకు అవుతుంది అన్నప్పుడు, ఎందుకు ఇవి రెండు సమ్ చేసినాం, మొత్తం చేసినప్పుడు ఏ విలువ అవుతుంది, భేదం చేసినప్పుడు బి విలువ అవుతుంది. అర్థమవుతుందా. ఏ విలువ ఎప్పుడే కానీ సమ్ చేసినప్పుడు ఏ విలువ పెద్ద విలువ వస్తుంది, భేదం చేసినప్పుడు చిన్న విలువ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 10 + 6 చేసినాం, 10 + 6 చేసినాం, 16 అయింది, 16లో సగం చేసినాం, 8 అయింది. ఇప్పుడు మైనస్ చేద్దాం, 10 + 6 ఎంత అన్నమ్మా, 10 - 6 ఎంత, 4. 4లో సగం ఎంత, 2 = 2. ఎస్, బి విలువ 2 వచ్చింది, వచ్చిందా లేదా. ఆ విధంగా కానీ a + b, a - b 10 = 6, ఇది మైనస్ ఉంది, మైనస్ క్యాన్సల్, 2a 16, a = 1 2 8, ఇలా చేస్తూ మళ్ళీ ఏ తీసుకొచ్చి ఇలా పెట్టి, ఇదంతా కిల్లింగ్ అమ్మా. ఏం చేస్తారు, టైం కిల్లింగ్. ఇదంతా చేయడంలో హాయిగా ఉంటుంది, ఒక ఇంద్రలోకంలో ఉన్నట్టు ఉంటుంది, కానీ అది టైం కిల్లింగ్ అమ్మా, మనకు తర్వాత తెలుస్తుంది, ఓకేనా. ఇది చూడండి అమ్మా, a + b ఎంత, 8 + 2 10 వచ్చిందమ్మా,
వచ్చిందా లేదా? ఇప్పుడు 8 నుంచి 2 తీసేది ఎంతమ్మా 6. ఈ విధంగా అవుతుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ మీద ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా. మీకు కాన్సెప్ట్ తెలియాలమ్మా. ప్రతి కాన్సెప్ట్ తెలిస్తే కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మీరు చూడండమ్మా, ఈ క్వశ్చన్ మనం చేద్దాం. ఏమన్నారు? ఒక సంఖ్యను 5:3 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించండి. ఇది 5 అమ్మా, ఇది 3. ఓకే, భాగాలుగా విభజించాం. ఒక భాగం రెండో భాగం కంటే 10 ఎక్కువ అంటే వీటి మధ్య ఎంత ఉందమ్మా? ఇది మధ్య, ఈ మధ్య 10. రైట్ అమ్మా, రైట్. అయితే ఏమన్నాడు? ఆ సంఖ్య ఏది, ఆ సంఖ్య ఏది, ఆ సంఖ్య ఏది అన్నప్పుడు ఏమవుతుందమ్మా? ఆ భేదం 2 భాగాలు విభజించింది. ఆ సంఖ్య ఏది అన్నప్పుడు వాటి మొత్తం ఎంత? అర్థమైంది కదా? వాటి మొత్తం ఎంత? ఆ సంఖ్యనే కదమ్మా, ఆ సంఖ్యనే కదా 2 భాగాలుగా విభజించినప్పుడు వాటి మధ్య భేదం అనేది 10 ఏర్పడింది. సో ఆ సంఖ్య ఏది? ఆ సంఖ్య అన్నప్పుడు ఏంటిదమ్మా? A+B కదనమ్మా. రైట్, A+B. దీన్ని చూడండి, మనం ఏ విధంగా చేస్తామో 2 విధాలుగా చేయొచ్చు. నో ఎక్స్ నో వై. మన దాంట్లో చూడండమ్మా, నేను చెప్పే ప్రతి వీడియోలో కూడా ఎక్స్ వైలు అంటే ఉండదు. ఎందుకు ఎక్స్ వైలు? మ్యాథ్స్ ఆల్రెడీ ఎక్స్ వైలతోనే భయపడిపోతాడు. అండ్ మళ్ళీ ఎక్స్ వైలు చెప్పి ఆయన ఇంకా మ్యాథ్స్ నేర్చుకోకుండా చేయడం తప్ప ఇంకా ఏమీ లేదు. అర్థమవుతుందా? కాన్సెప్ట్ చెప్పండి, కాన్సెప్ట్ చెప్తే కదా చేసేది. ఇక్కడ చూడండమ్మా, వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా? 2. ఎస్ ఆర్ నో? 2 ఉంది కదమ్మా. ఈ 2 పార్ట్ అనేది ఏమవుతుంది? 10 అవుతుంది. ఎందుకు 10 అవుతుంది? వీటి మధ్య భేదం ఎంతనమ్మా? భేదం అనేది 10 ఇచ్చింది. యాక్చువల్లీ దీని మధ్య భేదం ఎంత ఉంది? 2 ఉంది. అంటే 2 పార్ట్ అనేది 10 అయిందమ్మా. అర్థమైంది కదమ్మా? ఇక్కడ ఇంకా క్లారిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇక్కడ ఏంటిదమ్మా? 5:3 అమ్మా. రైట్. వీటి మధ్య భేదం ఎంత ఉందమ్మా? భేదం ఇక్కడ రాస్తున్నాను చూడండి, నేను ఇక్కడ భేదం ఎంతనమ్మా? వీటి మధ్య 2 అయింది. రైట్ అమ్మా. ఈ 2ను నేను ఈ 2 రాస్తున్నాను. వీటి మొత్తం ఎంతనమ్మా? వీటి మొత్తం 8 అయింది. రైట్ అమ్మా, ఇది 8. ఓకే, ఇది ఏం చెప్తుందమ్మా? ఇది ఒక సంఖ్య, ఇది 2 భాగాలుగా విభజించినాం. ఆ భాగం ఆ సంఖ్య ఎంత? మొత్తం 8. దీంట్లో భేదం ఎంత? 2. అర్థమైంది కదమ్మా? రైట్, అర్థమైంది కదా? సో మనకి ఏమంటుంది? ఆ సంఖ్య ఇది. ఆ సంఖ్య అన్నప్పుడు ఇప్పుడు ఆ సంఖ్య అన్నప్పుడు ఇక్కడ ఉంది కదమ్మా. ఆ సంఖ్య అన్నప్పుడు 8 ఒక డివిజిబిలిటీ సరిపోతుంది కదమ్మా. 8 ఒక డివిజిబిలిటీ కావాలి కదా. ఇక్కడ 8 ఒక దేనికి ఉందమ్మా? ఇది కాదు, ఇది అవుతుంది. రైట్ అమ్మా? అవుతుందా లేదా? ఇది అవుతుంది. సో మనకు ఇమ్మీడియట్లీ 2 ఆప్షన్స్ వెళ్ళిపోయినాయి కదా. మనకు లెక్క తెలియదు, ఏది తెలియదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ అత్త 2 అనేది ఎగిరిపోయినాయి కదా. 50-50 ఛాన్సెస్. ఇప్పుడు చూడండి, మనకు ఏమి ఇచ్చిండు? భేదం అనేది ఇచ్చిండు. ఇది అనేది ఎంత అయిందమ్మా? 10 అయింది. 10 దేన్ని మల్టిప్లై చేస్తాం? 5. అవునమ్మా, ఈ 5 2 5 10. మరి దీన్ని కూడా ఎంత వేయాలమ్మా? 5 వేయాలా? అవునా? ఎంత అవుతుంది? 15 అవుతుంది. దీన్ని కూడా 5 వేయండి, ఏమవుతుంది? 25 అవుతుంది. అవుతుందా లేదా? మరి దీన్ని కూడా 5 వేయండి, ఎంత అవుతుందమ్మా? 40 అవుతుంది. మీకు అడిగింది ఏంటిది? ఆ సంఖ్య ఇదే కదమ్మా. ఆ సంఖ్య ఈ విధంగా చెయ్యాలి. కానీ ఎక్స్ వైలు ఎందుకమ్మా మనకు? సో 40 ఈ విధంగా చేయొచ్చు. ఇది అమ్మా కాన్సెప్ట్, నేర్చుకోవాలి విధానం ఇది. ఓకే, చూడమ్మా, ఇక్కడ ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అమ్మా. ఓకేనా? ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్ మొత్తం కూడా ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ఎఫిషియన్సీ అంటే ఏంటిదమ్మా? సామర్థ్యం. ఓకే, సామర్థ్యాల పైన ఆధారపడి అనేది ఉంటుందమ్మా. ఓకేనా? ఒకవేళ టైం అనేది ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ టైం ఉందమ్మా, ఇక్కడ వర్క్ ఉంది. ఓకే, సారీ, ఇక్కడ టైం ఉంది, ఇక్కడ మెన్స్ ఉన్నారమ్మా. ఇక్కడ టైం ఉంది, ఇక్కడ మెన్స్ ఉన్నారు. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ మెన్స్ పెరిగారు అనుకోండి, ఏమవుతుందమ్మా? టైం అనేది మెన్స్ పెరిగితే ఏమవుతుందమ్మా? మనకు టైం అనేది తక్కువ టైంలో అయిపోతుంది. మంది పెరిగినప్పుడు తక్కువ టైంలో అయిపోతుంది, మంది తగ్గినప్పుడు టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇది కాన్సెప్ట్ మీద ఈ టైం అండ్ వర్క్ మొత్తం కూడా హోల్ చాప్టర్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కటి తెలుసుకోవాలమ్మా. జనాలు పెరిగితే టైం అనేది తగ్గుతుంది. అవునా కదా? అదేవిధంగా ఒక ఇల్లు కట్టడానికి ఒక 50 మందిని పెడితే అది నెల రోజులలో అవుతుంది. ఓకేనమ్మా? ఇక్కడ చూడండి, ఒక ఇల్లు ఉందమ్మా, ఒక ఇల్లు కట్టాలంటే ఎంత? ఒక ఇల్లు కట్టాలి మనం ఎంత టైం? ఒక ఇల్లు కట్టాలంటే 50 మందిని పెట్టామమ్మా. ఒక ఇల్లును కట్టాలి, ఆ ఇల్లును కట్టాలంటే 50 మందిని పెట్టాం. ఎన్ని రోజులు చేస్తారు? 30 రోజులలో కట్టాలని మనకు వానికి ఇచ్చినాము, 50 మందిని ఇచ్చినాం. అవునా? 30 రోజులు. అదేవిధంగా 50 మందిని 30 రోజుల్లో కట్టమని చెప్పినాం. అదేవిధంగా 30 రోజులు అవుతుంది. అదేవిధంగా 100 మందిని పెట్టాం అనుకోనమ్మా, మరి ఇది 30 కంటే తగ్గుతుందా పెరుగుతుందా? టైం అనేది 30 కంటే తగ్గుతుంది. అర్థమవుతుందా? ఈ విధంగా కాన్సెప్ట్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్నమ్మా, దీన్ని చెప్పే ముందు ఎప్పుడే కానీ 2 ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా ఉంటుందమ్మా. x/y x+y అమ్మా. ఇదేంటిది? ఇది x/y x+y. ఓకేనమ్మా? ఇది a+b ఇచ్చినప్పుడు ఈ విధంగా అవుతుందమ్మా. a+b ఇచ్చినప్పుడు. అదేవిధంగా a-b ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే x/y x-y. ఇవి ఫార్ములాస్ అమ్మా. కానీ ఈ ఫార్ములాస్ కూడా మీకు అవసరం లేదమ్మా, నేనున్నాను మీకు. ఓకేనా? సో ఒకసారి చూడండి, నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను.
ఇక్కడ చూడమ్మా, ఏ అనే వ్యక్తి 10 రోజులలో చేస్తారమ్మా. ఎన్ని రోజులు చేస్తాడు? 10 రోజుల్లో చేస్తాడు. బి అనే కాన్సెప్ట్ ఉన్నాడమ్మా. బి అనే వ్యక్తి ఎన్ని రోజులు చేస్తాడు? 15 రోజులలో చేస్తాడమ్మా. ఓకే, ఏ అనే వ్యక్తి 10 రోజులలో చేస్తాడు, బి అనే వ్యక్తి 15 రోజులు చేస్తాడు. ఒక పనిని చూడమ్మా, ఏ అనే వ్యక్తి 10 చాక్లెట్లు, ఏ అనే వ్యక్తి దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయి, బి అనే వ్యక్తి దగ్గర 15 చాక్లెట్లు ఉన్నాయి. ఓకేనమ్మా, రైట్. ఏ అనే దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయి, బి అనే దగ్గర 15 ఉన్నాయమ్మా. వీటి యొక్క ఎల్సిఎం తీయాలమ్మా. ఎల్సిఎం అంటే ఏ విధంగా తీయాలి అంటే ఇక్కడ చూడండి, 10 + 15 యొక్క ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 30 అవుతుంది. రైట్, ఓకేనమ్మా. ఇక్కడ 10ని దేంతో మల్టిప్లై చేస్తే 30 అవుతుంది అంటే 3తో అవుతుంది. 15 దేంతో మల్టిప్లై చేస్తే 30 అవుతుంది అంటే 2తో అవుతుంది. అంటే ఇక్కడ ఏంటిదమ్మా, మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం ఇక్కడ 10 చాక్లెట్లు ఉన్నాయి. కానీ ఒక్క రోజులో ఎన్ని చాక్లెట్లు తింటాడమ్మా? 3 చాక్లెట్లు తింటాడు వాడు. అదేవిధంగా 10 చాక్లెట్లు ఉన్నాయమ్మా, 15 చాక్లెట్లు ఉన్నాయి. ఒక్క రోజులో ఎన్ని తింటాడు? 2 తింటాడు వాడు. అర్థమవుతుందా? ఈ విధంగా అంటే మొత్తం చాక్లెట్ల సంఖ్య ఎంతనమ్మా? 30 చాక్లెట్లు. ఓకేనా, 30 చాక్లెట్లు ఒక్కరోజు ఎన్ని తింటాడమ్మా? 3 తింటాడు. ఈడెన్ని తింటాడు? 2 తింటాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాడు? A + B అడుగుతున్నాడు. అవునమ్మా, A + B అని అడుగుతున్నాడు. A + B ఎంతనమ్మా? ఇది మొత్తము 30. ఇక్కడ ఏముందమ్మా? ఏ అంటే ఎంతనమ్మా? 3. B అంటే ఎంతనమ్మా? 2. ఎంత అవుతుందమ్మా? 3 + 2 5 అవుతుంది. సో 5 1 5 6 ఎన్ని డేస్లో అవుతుందమ్మా? A + B కలిపి 6 డేస్లో అవుతుంది. అర్థమవుతుందా? ఈ విధంగా అర్థమవుతుంది కదమ్మా. ఇదే విధంగా చేస్తారు. దీన్ని మనం ఆప్షన్ బేస్లో ఎలా వేస్తామంటే ఇక్కడ చూడండి, ఎక్స్ అంటే ఎంతనమ్మా? 10. బి ఇక్కడ చూడండి, 10 × 15 ఏమవుతుందమ్మా? ఇవి రెండు కూడండి 25 అవుతుంది. ఇక్కడ 5 2 జా 5 5 జా 5 1 జా 5 3 జా మొత్తం ఎంతమ్మా? 6. ఈ విధంగా ఓకేనా. కానీ ఈ సూత్రం బాగుంది. ఎస్, ఈ సూత్రం బాగుందమ్మా. ఇక్కడ వరకు నేర్చుకోవాలి. కానీ 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఈ సూత్రం అనేది పనికిరాదమ్మా. అర్థం, అప్పుడు పెద్ద సూత్రం వస్తుంది. పెద్ద సూత్రం వస్తుంది కాబట్టి ఇక పనికిరాదు కాదు. ఇది ఎల్సిఎం మెథడ్ ఇస్ బెస్ట్ మెథడ్. అర్థమవుతుందా? అదే ఎల్సిఎం మెథడ్ ఇస్ బెస్ట్ మెథడ్ అమ్మా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మీకు ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5 అనేది దేనిలో డివిజిబుల్ అవుతుందమ్మా? ఇక్కడ 5 అనేది ఇది ఒక్కటే అవుతుంది. ఈ విధంగా ఆన్సర్ అనేది నాలెడ్జ్ ఉపయోగించి స్మార్ట్ వర్క్లు చేయాలి. ఇది ఒకటే అవుతుంది, ఇది అవుతుందా, ఇది అవుతుందా, ఇది అవుతుంది, ఏం అవుతలేదు. ఆ విధంగా అవుతుంది. ఇప్పుడు చూడమ్మా, ఒకవేళ A + B అనేవాడు 10 రోజుల్లో వేసిండమ్మా. ఓకేనమ్మా. బి అనేవాడు 15 రోజుల్లో వేసిండు. ఇక్కడ ఇంతకుముందు వీళ్ళిద్దరు ఉన్నారు, ఇది ఒక్కడు ఉన్నాడు. ఫస్ట్ ఇద్దరు కలిసి 10 రోజులు చేసిండమ్మా. బి ఒక్కడైతే 15 రోజులు చేస్తాడు. మరి ఇద్దరు కలిపి మరి అదే విధంగా ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడమ్మా? ఇది ఆ క్వశ్చన్. అప్పుడు ఏం చేస్తారమ్మా? దీనికి ఎల్సిఎం తీయండి. ఎంత అవుతుంది? 30 అవుతుంది. అవునా. ఇది ఎంత అవుతుంది? 3లో అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 2లో అవుతుంది. ఇదంతా ఏ మొత్తం ఎంతనమ్మా? మొత్తం వర్క్ అనేది 30. అవునా, 30. మీకు ఏం కావాలి? ఏ కావాలి? ఏ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ. ఏ ఎక్కడ ఉందా? లేదు. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఈ రెండు ఏ అండ్ బి ఇక్కడ కలిసి ఉన్నారు. ఇందులో ఏ బి అనేది తీసేస్తే సరిపోతుంది కదమ్మా. ఇందులో ఈ 3లో ఎవరెవరు ఉన్నారు? ఏ బి ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఉన్నారు? వాళ్ళు బి ఒక్కడే ఉన్నాడు. ఈ బిను ఇందులోకి తీసేస్తే బిను ఇందులోకి తీసేస్తున్నాం. తీసేసినప్పుడు -2 తీసేసినప్పుడు ఎంత అవుతుందమ్మా? 1 అవుతుంది కదా. ఈ 1 అనేది ఇక్కడ మొత్తం ఎన్ని రోజులు చేస్తానమ్మా? ఏ ఒక్కడు 15 30 రోజులు చేస్తాడు ఏ ఒక్కడు. ఈ విధంగా స్మార్ట్ వర్క్లో చేయాలమ్మా. ఓకేనా. ఈ విధంగా అర్థమైందా? అదే విధంగా మనకు ముగ్గురు ఇచ్చినప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుందమ్మా. ఒకసారి ఈ ప్రాబ్లం మనం చేద్దాం. ఇప్పుడు చూడమ్మా, మనం చేసే విధానము ఇక్కడ ఏమన్నారు? A Bలు కలిసి ఒక పనిని ABలు కలిసి ఒక పనిని ఎన్ని రోజులు చేస్తాడమ్మా? 12 రోజులు చేస్తాడు. రైట్, పూర్తి చేయగలరు. ఏ ఒక్కడు ఆ పనిని 20 రోజులు. ఏ ఒక్కడమ్మా? ఏ ఒక్కడు ఎన్ని రోజులు? 20 రోజులలో. వీటి యొక్క ఎల్సిఎం ఎంతనమ్మా? మనకు ఎల్సిఎం నేను ఆల్రెడీ చెప్పినాను. ఓకేనా. సో ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 60 అవుతుంది. ఎట్లా 60 అవుతుంది సార్? ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 20 ఉందమ్మా. ఓకేనా. ఇది ఇందులో పెద్ద నెంబర్ ఏదమ్మా? ఇది. దీన్ని 2 వేయండమ్మా. 2 వేసినప్పుడు 40 అవుతుంది. 40 అయినప్పుడు 12 పోతుందమ్మా? పోతలేదు. మళ్ళీ 3 వేయండమ్మా. 60 అవుతుంది. 60లో 12 పోతుందా? ఎస్ పోతుంది. కాబట్టి అదే ఎల్సిఎం 60. ఇక్కడ నుండి ఇది 5లో పోతుంది, ఇది 3లో పోతుంది. ఎస్ సార్, రైట్. ఇక్కడ ఏమన్నాడు? బి ఒక్కడే. బి పెట్టుకుందాం. బి కదమ్మా. బి ఎంత? మొత్తం కలిపి 60 రోజులు. బి ఎంతనమ్మా? ఇక్కడ ఏ బీలు ఉన్నారు, ఇక్కడ ఏ ఉన్నాయి. ఏ ఇండకలు తీసేసినాం అనుకో, అంటే 5 నుంచి 3 తీసేసినాం అనుకో, ఎంతనమ్మా? 2 మిగిలింది. 2 మిగిలింది కాబట్టి 2 1 జా 2 30 జా. ఇదే కదమ్మా మనకు 30 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ విధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి అమ్మా. మీరు సిద్ధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనమ్మా. ఇది నా యొక్క కాన్సెప్ట్ అనేది ఇలా నేర్చుకోండి. నాతో మీరు కాల్ చేయండి. నేను 100% మీకు కంటెంట్ అనేది 100% నేర్పుతాను. అది మ్యాథ్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు. 100% ఈ విధంగానే చేసుకోవాలి. ఈ విధంగానే ఎగ్జామ్లోనే క్రాక్ చేయొచ్చు ఈజీగా. మీకు మ్యాథ్స్లో ఎంతైనా సగం టైం సరిపోతుందమ్మా. మీకు 1 మినిట్ అవసరం లేదు మ్యాథ్స్కు. ½ మినిట్ చాలు మీకు.
అర్థమవుతుందా? 30 సెకండ్ చాలు మీకు, ఓకేనా? రైట్, ఇది అమ్మ ఈ రోజు వీడియో. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు